హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీ స్మార్ట్ థాట్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఈరోజు మన ఛానల్లో ఒక డిఫరెంట్ స్టైల్ ఆమ్లెట్ అనేది ఎలా వేసుకోవాలో వాచ్ చేయండి. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? సో ముందుగా మనం ఒక 2 ఎగ్స్ వీటిని బ్రేక్ చేద్దామండి ఒక బౌల్లోకి. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, అలానే గ్రీన్ చిల్లీస్ చిన్న చిన్న పీసెస్ చేసుకోండి, అలానే కొత్తిమీర, ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు, కారం, గరం మసాలా అవన్నీ నేను వేసేటప్పుడు మీరు ఒకసారి వాచ్ చేయండి. ముందుగా ఈ 2 ఎగ్స్ని మనం బ్రేక్ చేద్దాం. సో మనం ఒక 2 ఎగ్స్ తీసుకున్నామండి. 2 ఎగ్స్ని మనం బ్రేక్ చేసామన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మీ దగ్గర ఇలాంటి హ్యాండ్ బీటర్ ఉంటుంది కదా, దీంతో మనం బాగా ఇక్కడ షేక్ చేసేస్తే సరిపోతుంది. ఒకసారి ఇలా షేక్ చేద్దాం. కొంచెం నురగ వచ్చిందాక మనం ఇలాగ షేక్ చేస్తే సరిపోతుంది. అంటే మనం వేసేది మామూలు ఆమ్లెట్ కాదు కాబట్టి ఫ్లఫీగా వస్తుందండి బాగా. చూసారు కదా, ఇలా నురగ వచ్చేస్తుంది అనమాట మనకి బాగా. ఇప్పుడు దీనిలో మనం ముందుగానే తరిగి పెట్టుకున్నాం కదండి, సన్నగా తరిగినటువంటి ఆనియన్స్ తీసుకోండి, అలానే పచ్చిమిర్చి, అలానే కొత్తిమీర కరివేపాకు ఎంతైనా వేసుకోవచ్చండి మన కర్రీస్లో. అలానే రుచికి సరిపడినంత ఉప్పు తీసుకోండి, కారం 1 టేబుల్ స్పూను, గరం మసాలా, ధనియా పౌడర్, కొంచెం పసుపు. వీటిని బాగా షేక్ చేసేద్దాం మళ్ళీ వీటిని. ఇలా నురగ రావాలండి, బాగా నురుకొస్తే మనం ఎంత బీట్ చేసుకుంటే అంత ఫ్లఫీగా వస్తుందన్నమాట ఆమ్లెటు. సో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసి ఒక పాన్ పెట్టేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందామండి ఇప్పుడు. ఆయిల్ అయితే హీట్ అయింది. సో ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ పెంచేసుకుందాం మనం. సో వేడివేడిగా ఫ్లఫీ ఎగ్ ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇది మనకి మామూలు ఆమ్లెట్ లాగా ఉండదు, చూడండి ఒకసారి మీరు. ఇలాగా ఎంత ఫ్లఫీగా వచ్చేసిందో మనకి. ఇప్పుడు దీన్ని మనం కొంచెం గార్నిష్ చేసుకుందాం. సో ఫ్లఫీ ఎగ్ ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. చూసారు కదా ఎంత పొంగిందో ఇది మనకి. ఓకేనా? నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.